రామ్ కోసం అయితే రాలేదు, నేను వచ్చింది రామ్ కోసం వచ్చాను. ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి సినిమాలో? మైనసా? ప్లస్ పాయింట్స్ అంటే కామెడీ ఒకటి ఉంది, రొమాన్స్ ఉంది. మైనస్లో అయితే నాకేం కనుకోలేదు. మైనస్లో అయితే ఎనర్జీ తగ్గింది, పూరి విషయంలో అయితే ఎనర్జీ తగ్గింది. కాంబినేషన్ ఎనర్జీ ఉంటుంది అనుకున్నాను, ఎనర్జీ మాత్రం తగ్గింది. కామెడీ ఎక్కువ ఓవర్ అయిపోయిందని లేదా? కామెడీ ఓవర్గా ఉందన్నారు. కామెడీ ఉండదు కదా, ఓవర్ కామెడీ అంటే బీజేపీ తగ్గింది. శంకర్ కంటే డబుల్ స్పాట్ శంకర్ మాత్రం ఇచ్చి పడేసిన ఎక్కడ తగ్గలేదు. రామాన ఇచ్చి పడేసిన అంటే ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా కూడా సినిమా ఇచ్చి పడేసిన. ఈ సినిమా ఒక కొత్తగా తీసుకుపోయిండు. అంటే మన ఈ సినిమా మ్యూజిక్ కానీ మణి శర్మ చాలా మంచిగా కొట్టింది సినిమాకి. సంజయ్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్స్ కానీ చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఒక ఎనర్జీ అనిపిస్తుంది సినిమా. ఇక్కడ నీకు బోరింగ్ అని అనిపించేది. అంటే క్లాసికల్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ సినిమా చూసినా కూడా మనకు మళ్ళీ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ వచ్చినాక చాలా మంది సార్ అనిపిస్తుంది. థర్డ్ పార్ట్ కోసం చూస్తున్నాం. అంత బాగుంది సినిమా, ఎక్కడ బోరింగ్ అని లేదు. రామణ కెరీర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పూరి జగన్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. ఇలా చార్మినార్ అడ్డా అరే ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. ఎక్కడ చూసినా బోరు కొట్టినా రామాన ఎనర్జీ యాక్టింగ్ మాత్రం చూసినా మర్చిపోయిందనా, ఇచ్చి పడేసి. అందరూ ఏమనుకోలేదు సార్ లైగర్ నుంచి పూరి జగన్ అన్న అరే ఎట్లా తీసుకోవాలి అనుకోరు, కానీ లైగర్ కాదన్న. లైగర్ అంటే 10 ఇంతలు కష్టపడి పబ్లిక్ కోసం మళ్ళీ కంబ్యాక్ కావాలనుకోని మళ్ళీ మంచి పూరి జగన్ గారు, రామ్ గారు, మణి శర్మ గారు ముగ్గురు పోటీ పడి అంటే కష్టపడి మనం మామూలుగా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా, మన ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా అవుతుందంటే ఫస్ట్ టైం రామ్ గారు మళ్ళీ పాన్ ఇండియా పరిచయం చేస్తుంది. కాబట్టి ఈ సినిమా ఎక్కడ కూడా తగ్గకుండా పూరి జగన్ గారు మంచిగా తీసిన సినిమా. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. అంటే ఫైట్స్ కూడా చూస్తే ఒక డిఫరెంట్ ఒక ఫైట్ కూడా అలా డిఫరెంట్ ఫైట్స్ ఉంటాయి. ఏదైనా ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి మేము చెప్పాలి అలీగారి కామెడీ, మనం ఒక కొత్తగా చూస్తాం. మన అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అలీగారి కథ, ఒక డిఫరెంట్గా. అంటే ఇంతవరకు చూడలేదు. మనం ఎంత యాక్షన్ చూస్తామో అంత నవ్వుపిస్తారు సినిమాలో కూడా. ఎంత యాక్షన్ చూస్తామో అంత నవ్వుతాము. మన తల్లి సెంటిమెంట్ కూడా బాగుందనా. ఒక డైలాగ్ ఉంటానా తల్లి దగ్గర, తల్లి ఒక డైలాగ్ కొడుతుంది. సారీ ఏం కొడుతుంది అంటే, అమ్మ నాకు చదువు వస్తలేదమ్మా అని అంటే వాళ్ళ అమ్మ ఏమంటారంటే, బిడ్డ చదువు రాకుండా మన తెలివితోడు బతకాలి, దిమాగ్తోడు బతకాలమ్మా అని కొడుకు నచ్చ చెప్తుంది. మళ్ళా పల్లె ఏమంటారు తెలుసా, సింహం ఏం చదువుకుంది, ఒక పులి ఏం చదువుకుంది, అవి కూడా చదువుకోలేదు. సింహం లేక బతుకుతుంది, పులి లేక బతుకుతుంది బిడ్డ, అలా బతకాల బిడ్డ అన్నది. దానికి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే చాలా మంది చదువు రాని వాళ్ళు, కొంతమంది ఎగతాలు చేస్తారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడైనా హట్ కావద్దు. మనము తెలివి ఉంటే ఏదైనా బతకొచ్చు, 40 ఏళ్ళు సంపాదించుకోవచ్చు. అది ఏం చెప్పాలన్నా ఎవరి గురించి? రామన్న గురించా? రామన్న గురించి చెప్పేది ఏముంది, మామూలుగా చెప్తే ఒకటే విషయం. రామన్న ఎనర్జీ లెవెల్ తగ్గలేదు, డాన్స్ తగ్గలేదు, గ్లామర్ తగ్గలేదు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా గురించి ఎప్పుడే స్టోరీ పరంగా కొద్దిగా డల్ అనిపించింది, కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు లైగర్ సినిమాతో ఫ్లాప్ కొట్టారు. ఈ సినిమాతో గట్టి ఇట్టిస్తారు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అనుకున్నా, కానీ కొద్దిగా స్టోరీ పరంగా అయితే కొద్దిగా లాగ్ అనిపించింది. అలీగారి కామెడీ కూడా అంత వర్కౌట్ అయితే నాకైతే ఎక్కడే అనిపించలేదు. మెయిన్ అయితే రాము అన్న గురించి అయితే సినిమా చూడొచ్చు. సాంగ్స్ కూడా అంతగా లేదు, అయిపోయారు అంటే ఒకరికి 2 సార్లు చూడాల్సిన అంతగా లేవు సాంగ్స్ కూడా. ఇక విలన్ గురించి చెప్పాలంటే విలన్ లెవెల్ అయితే వేరే లెవెల్, ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అవి బాగున్నాయి. ప్రొడక్షన్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం అంటే అంతగా అయిపోయినది తీసుకురాలేదు ఈ సినిమా మాత్రం. పూరి జగన్నాథ్ నిజంగా చెప్తున్నా, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి సినిమా తీసారన్న ఒక ఇంటెన్షన్ అయితే ఉంది ప్రతి ఒక్కరిలో. అంటే ఆ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం లైగర్ కూడా అందరినీ డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా కూడా మామూలుగానే ఉంది, కానీ అంటే రామ్ అన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు. ఇదేంటంటే సేమ్ ఇందులో సేమ్ కాపీ కొట్టడం, గురించి చెప్పడం, మైండ్ గురించి అది అనేది ఎక్కువ అయిపోయింది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా అంత వర్కబుల్ కాలేదు అనుకుంటాం. మదర్ సెంటిమెంట్ కూడా చూసేందుకు సెంటిమెంట్ అంత వర్కౌట్ కాలేదు. అలీగారి కామెడీ చాలా డిసప్పాయింట్ అయింది. అలీగారు అంతగానో కామెడీ అంది లైక్ ఓవరాల్ అయితే చూడొచ్చు పర్లేదు సినిమా. కామెడీ నిజంగా మరి ఓవర్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. అంటే కొంచెం నవ్వలేకపోయినా, అసలు పక్కన అవుతే తప్ప నవ్వలేకపోయినా అయితే. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా వర్కౌట్. క్లైమాక్స్ సీన్ అయితే ర్యాంప్ అంటే మన ర్యాంప్ అంటే పూరి జగన్నాథ్ మార్క్ అనిపించింది. నాకంటే చాలా బాగా అనిపించింది. సిట్టింగ్ లెవెల్స్ థమ్స్ అప్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది. నాకైతే సినిమా చాలా నచ్చింది అన్న. అంటే పార్ట్ వన్ అంటే మనకి చూసే సినిమానే. ఈ సినిమా కొంచెం స్టోరీ లైన్ కూడా పర్పుల్ వేసి ఉంటుంది. అంటే ఒక మైండ్ సెట్, ఒక మెమరీ పెట్టాలి, ఈయన హ్యాండ్ షిఫ్ట్ అవటాలు, ఇంకా స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా అనిపిస్తుంది. సో ఎన్నో స్టోరీ కొద్ది పర్పుల్ వేసినప్పుడు కూడా లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగా అనిపిస్తుంది. సో హీరో పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా చాలా బాగా నచ్చింది. ఆ కిరికిరి సాంగ్ కానీ, రావు చూపిన సాంగ్ కానీ, మోర్చిత సాంగ్ కానీ, ఆ కొరియోగ్రాఫ్ జానీ మాస్టర్ నీ అడ్రస్ పెట్టో నిజంగా చాలా బాగుంది. అందరూ చాలా నచ్చింది.
ఆ స్టోరీ కొద్దిగా పడుతూ లేస్తుంటుంది అవునాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందన్న ఫీలింగ్ వస్తుంటుంది. అది ఇది స్మార్ట్ శంకర్ సీక్వెల్ కాబట్టి 100% పడుతూ లేస్తుంది. సినిమా అయితే చాలా చాలా నువ్వు ఆటగాడివి కదా 100% రొమాన్స్ ఉంది. మన ఎప్పుడైతే పూర్తి చేయాలంటేనే అమ్మాయిలు చాలా బాగా చూపిస్తాడు. చాలా చాలా రొమాన్స్. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్వి గారి యాక్టింగ్ కానీ ఆలి గారి యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ కానీ డ్యాన్స్ చాలా బాగుంది. చెప్పుచున్నారు చెప్పు చెప్తారు ఇది అటు తిరిగాకు కెమెరాలు ఎట్టున్నాయి బేట చూసుకోవాలి. సినిమా ఎలా ఉంది ఏ పిలుస్తా చాలా బాగుంది. కానీ గోకాకారికి ఎండింగ్ ఇవ్వడా ఇప్పుడు ఆ గోకాకాడు ఏమయ్యారో నాకు తెలియదు. ఆయన పాజిటివ్ అయ్యారన్న గోకాకాడే సినిమా అంతా బొక్కే. అన్వాంటెడ్ సీన్స్ బాగున్నాయన్న సినిమా కంటే. క్లైమాక్స్ అయితే ఇలానే లేపేసి ఈ సంగీత గారిని పెట్టి కాపీ పేస్ట్ చేస్తారు. క్లైమాక్స్ అయితే దగ్గరే అక్కడ వర్కౌట్ అయింది. ఫస్ట్ మాత్రంగా కాన్సెప్ట్ పూరి ఛానల్ వచ్చి బాగా ఎక్కింది జనాలు. వన్లో వన్లో రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు. నా హీరోయిన్ అయితే గ్లామర్ కోసం ఉన్నట్టుంది. తెలంగాణ అదే సేమ్ స్లాంగ్ అంతా మనకి స్మార్ట్ శంకర్ 1లో ఎట్లా ఉందో ఓల్డ్ శంకర్ ఎట్లా ఉంటే మనకి చాక్లెట్ డాన్స్ అంటారు కదా మనకి ఇన్స్టాగ్రామ్లో ఆ టోన్ స్లాంగ్ ఆ స్లాంగే ఉంది. అది 1లో ఎట్లా వర్కౌట్ 2లో కూడా అలాగే పెట్టారు. కానీ ఏంటంటే ఈ డబుల్ స్మార్ట్ శంకర్ రావడం కంటే స్మార్ట్ శంకర్కి రిలీజ్ చేయడం బెటర్. ఊరిగా డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అండి. కొంతమంది ఫేక్ రివ్యూలు నెగిటివ్ గా చెప్తారు కానీ అక్కడక్కడ కొంచెం లేకుండా మాట వస్తున్నాయి. కానీ సినిమా అయితే చాలా బాగుంది. నాకు 1 కంటే 2 బాగా నచ్చింది. కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయింది అంతే. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఆలీ గారి యాక్టింగ్ కానీ సంజయ్ దత్ గారి పెర్ఫార్మెన్స్ కానీ చింపేశారు అసలు. సినిమాకి అయితే 10కి నేను 9 ఇస్తా రేటింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ఏమది మరి గురుగారి మీద ఏమన్నా ఎవరైనా బ్యాట్ చేయాలని చేస్తున్నారా ఇంకోటి తెలియదు. కానీ సినిమా అయితే చాలా బాగుందండి. అది రామ్ గారి మీద ఏమన్నా ఇదే చేస్తారో తెలియదు. సాంగ్స్ లో ఊపు లేదంటారు. అంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత ఊపు ఈ సినిమాలో లేదండి మా సాంగ్స్ విషయంలో. కానీ సినిమా అయితే చాలా బాగుంది. స్టోరీ బాగుందండి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. రామ్ పెర్ఫార్మెన్స్ పూరి గారి డైరెక్షన్ కోసం సినిమా ఖచ్చితంగా చూడాలండి. తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు. చాలా బాగుంది సినిమా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ కానీ పూరి గారి డైరెక్షన్ కానీ మార్క్స్ కనిపిస్తుంది. మార్క్స్ సినిమా అయితే చాలా బాగా చేశాడు. లైగర్ గుర్తు పెట్టుకుని ఈ సినిమా బాగా చేశాడు. ఆ వచ్చిన డిజాస్టర్ సినిమా హిట్ అయింది. రెండింటి రెండు అది వేరు ఇది వేరు. కాన్సెప్ట్ అవుతాయి కానీ అది వేరు ఇది వేరు. 10కి 9 ఇస్తానండి. చాలా బాగుంది. అయినా సరే పర్ఫార్మెన్స్ అయినా సరే మన లైగర్ లా మైక్ టైసన్ తనడం తిట్టడం ఏదో ఒకటి చేసి మన మైక్ టైసన్ ఎట్లయితే ఏమంటారు రెస్పెక్ట్ లేకుండా చేసిండో దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి మంచి ఈక్వల్ రోల్ ఇచ్చి రాంపోతుని గారికి అసలు ఇన్సల్ట్ చేయకుండా మంచి కూల్గా చంపేస్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అయినా పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ రాంపోతుని ఫ్యాన్స్ అయినా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మన విశ్వరూపం మన మణి శర్మ గారు విశ్వరూపం చూస్తారు. దీంట్లో ఆయన 100% ఇస్తాడు అన్ని ఫిలిమ్స్ కి. దీన్ని 1000 times బెటర్ ఇచ్చింది మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా పూరి జగన్నాథ్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సార్ ఇటు సాంగ్ సూపర్ మొత్తం జోర్ హీరోయిన్ అయితే మామూలు అయితే గ్రామర్ చాలా బాగుంది. పాట అయితే వేరే మోడల్ దానికి ఇంటెక్టెడ్ స్టోరీ చాలా బాగుంది.
ఫస్ట్ మూవీకి సంక్రాంతి సేమ్ స్టైల్ మొత్తం పూరి గారు మార్కెట్ పూరి గురించి అంటే పూరి ఒక డిఫరెంట్ ఒక వాల్